ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ ఓనర్స్ రమేష్ గారు అలానే మానస గారు. సో చాలా క్యాటరర్స్ ఉన్నాయి. మరి వింటేజ్ క్యాటరర్స్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా అథెంటిక్ గా సర్వ్ చేస్తాము, చాలా అథెంటిక్ గా కుక్ చేస్తాం అంటున్నారు. ఆ వివరాలు ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు అండ్ మానస గారు, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఫుడ్ అంటే మనకు నచ్చితే అది ఎంత దూరమైనా వెళ్ళి హాయిగా తినేసి వద్దాం అనుకుంటాం, అసలు కాంప్రమైజే కాం. సో మనకి చాలా క్యాటరర్స్ ఉన్నాయి కదండి. మరి మీరు బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అంటూ మీ మీ పేరే చాలా క్యాచీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పెషాలిటీ ఏంటో చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా బెస్ట్ వింటేజ్ అనే ఒక నేమ్ని చూస్ చేసుకొని బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్కి అందరికి ఎలా ఫుడ్ సర్వ్ చేస్తున్నాను అని అంటే, అథెంటిక్ స్టైల్ చాలా మంది అథెంటిక్ స్టైల్ అంటున్నారు, కానీ అథెంటిక్ స్టైల్కి ఎవరు పెట్టట్లేదు. అంటే మేము విన్నాం కూడా చాలా అథెంటిక్ అని, బట్ పెట్టట్లేదని మీరు చెప్తున్నారు. అసలు అథెంటిక్ అంటే ఏంటి? సో అథెంటిక్ అని అంటే కంప్లీట్ గా ఓల్డ్ ట్రెడిషనల్ పాతకాలం పద్ధతిలో వండడం కానీ, దాన్ని సర్వ్ చేయడం కానీ, ట్రెడిషనల్ ని తీసుకురావడం. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు ట్రెడిషనల్ కుకింగ్ అందరూ చేస్తారు, సాధారణంగా అందరూ చేస్తారు. అలానే మేము కూడా ప్రీవియస్ గా చేశాము. కొత్తదనంగా పాతదాన్ని తీసుకొచ్చి కొత్తదనంగా చూపించడమే మా టాలెంట్ దీంట్లో. సో మానస్ గారు, అది ఏంటి ఆ పాతదాన్ని కొత్త రకంగా ఎట్లా చూపిస్తున్నారు? వే ఆఫ్ కుకింగ్ అని మీరు చెప్పారు కదండి. వే ఆఫ్ కుకింగ్ అంటే యూజ్ చేసే యుటెన్సిల్స్ కానీ, వడ్డించే విధానం కానీ, వడ్డించే ప్లేట్ యొక్క స్టైల్, మనం బేసిక్ గా మనము నార్మల్ గా సిల్వర్ ప్లేట్స్ తింటుంటాం. అలా కాకుండా బ్రాంజ్ ప్లేట్స్, సర్వింగ్ విధానము, సర్వ్ చేసే పద్ధతి, కుకింగ్ ఎలా అంటే నేను చెప్పాను కదండి, కుకింగ్ యూజ్ చేసే యుటెన్సిల్స్ ఏంటి అంటే టోటల్లీ మేడ్ ఆఫ్ బ్రాంజ్. ఓకే, బ్రాంజ్ అనేది అందరికి ఐడియా ఉంటుంది, కానీ ఇత్తడి సామాన్లు, ఇత్తడి కన్నా ఇంకా నెక్స్ట్ యాక్చువల్ గా ఫస్ట్ గోల్డ్ ఉంటుందండి, తర్వాత సిల్వర్ ఉంటుంది, దాని తర్వాత బ్రాంజ్, దాని తర్వాత బ్రాస్. ఓకే, సో ఈ 4 స్టెప్స్ లో మనం తీసుకున్న థర్డ్ స్టెప్ అన్నమాట. కాపర్ లో కూడా కొంతమంది కుక్ చేయొచ్చు అండి. అది కొన్ని ఐటమ్స్ మాత్రమే. బ్రాంజ్ లో అయితే అన్ని ఐటమ్ కుక్ చేయొచ్చు. సో బ్రాంజ్ అన్ని దాంట్లో కుక్ చేయొచ్చు అండి. మీరు అన్నట్టుగానే కుక్ చేసిన తర్వాత దాని నుంచి మనకు వచ్చే పోషకాలు, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ వల్లనే మనం బ్రాంజ్ ని చూస్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఆ బ్రాంజ్ యూటెన్సిల్ అనేది చాలా కాస్ట్లీ కంపేర్ టు ఆల్ ద యూటెన్సిల్స్. మీరు మెన్షన్ చేసిన దాంతో కంపేర్ చేస్తే బ్రాంజ్ అనేది చాలా కాస్ట్లీ. ఓకే, సో ఇది చూడడానికి కాస్త ఇత్తడి సామాన్ లాగే ఉంటుంది, రైట్? సో అందుకే నేను అంటే ఆల్రెడీ మా వాళ్ళు మీ దగ్గర వచ్చారు, తెలుగులో కంచు చూసాము కాబట్టి నాకు చూడడానికి అది కాస్త లుక్ వైజ్ అది ఇత్తడలానే అనిపిస్తుంది, రైట్? అంటే రైట్, మీరు అన్నట్టుగా చాలా హోటల్స్ వాళ్ళు కావచ్చు మేము చాలా ట్రెడిషనల్ గా కుక్ చేస్తాము అని చెబుతూ ఉన్నారు. బట్ మీరు దాని అంటే ఏదైతే ప్యూర్ ఉందో అది తీసుకొచ్చి మేము కుకింగ్ స్టైల్లో కావచ్చు, సర్వింగ్ స్టైల్లో కావచ్చు మేము చూపిస్తున్నా ఉంటున్నారు. ఒకసారి ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంజ్ లోనే ఎందుకు కుకింగ్ చేయాలి, బ్రాంజ్ లో కుకింగ్ చేసే అడ్వాంటేజెస్ ఏంటి, సో దానిలో కుకింగ్ చేసుకొని ఎందుకు తినాలి అనే దానికి, బ్రాంజ్ లో కుకింగ్ చేయడం వల్ల ఏంటంటే జనరల్ గా ఈ సిల్వర్ ఏదైతే ఉందో ఈ సిల్వర్ కంటైనర్స్ బ్రిటిష్ పరిపాలన టైంలో, సో మన జైల్లో ఖైదీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు బ్రెయిన్ ఖరాబ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సిల్వర్ తీసుకొచ్చారు వాళ్ళు. సో మన వాళ్ళు కాస్ట్ ఎఫెక్ట్ తక్కువ అవ్వడం తోటి అది కంటిన్యూ అయిపోయింది. సో పాతకాలంలో చూసుకుంటే మీరు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కంప్లీట్ గా ఎవరింట్లో అయినా చూసినా ఖచ్చితంగా బ్రాంజ్, ఇత్తడి అన్న చూసారా మీరు, ఈ బ్రాంజ్ కానీ బ్రాస్ కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో ఇవి ఉండేవి అనమాట. కంచు సామాన్ ఉండేది. యాక్చువల్ గా కంచు అనేది ఇంట్లో ఉన్నా ఒంట్లో ఉన్నా చాలా మంచిది బేసిక్ గా. సో మేము ఇవల్ల రీసెర్చ్ చేసి, సో ప్రజెంట్ ఏంటంటే ఒక ఫంక్షన్ కి జనరల్ గా చాలా మంది ఒక ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళకి ఒక లైఫ్ టైం మెమొరబుల్. సో ఒక ఫంక్షన్ చేసుకుంటే ఒక ఇంట్లో ఒక గృహప్రవేశం చేయనివ్వండి, ఒక ఇంట్లో ఒక మ్యారేజ్ చేయనివ్వండి, సత్యనారాయణ స్వామి పూజ చేయనివ్వండి, సో ఏది వాట్ ఎవర్ ఎనీ ఫెస్టివల్ ఏదైనా చేయనివ్వండి, వాళ్ళ ఇంట్లో ఒక్కసారి వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే అది లైఫ్ టైం మాత్రం మిగిలిపోతుంటది. సో ఆ లైఫ్ టైం మెమొరీని నేను ఫుడ్ రూపంలో చాలా మా కస్టమర్స్ కి చాలా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఏదైతే ఉంటుందో అది కంచు పాత్రలను ప్రిపేర్ చేసి పెడితే మాత్రమే నైవేద్యం దేవునికి ఎక్కుతుంది. సో మా కస్టమర్లు మాకు దేవుళ్ళతో సమానం, అంటే దేవుని కన్నా ఇంకా ఎక్కువే. సో మేము వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ కంచు పాత్రల్లో పోషకాలతో పాటు వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ అన్ని చూసుకొని దానిలో కుకింగ్ చేసి ఇవ్వాలనేది మా ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఈ ఫుడ్ వండడమే కాదు, ఈ ఫుడ్ వండిన తర్వాత మా మాస్టర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా స్నానం చేసి కుకింగ్ చేస్తారు.
నీట్ గా మడిగా నీట్ గా శుద్ధితో శుభ్రంతో అథెంటిక్ అంటే అథెంటిక్ సనాతన సాంప్రదాయ ప్రకారంగానే ఖచ్చితంగా చేయబడును. ఇప్పుడు మీరు మడి అంటున్నారు, సాంప్రదాయం అంటున్నారు, ఓన్లీ వెజ్ ఏనండి? నాన్ ప్యూర్ వెజ్ అనండి, ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్ అనండి, ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. సో మిక్సింగ్ లేదు, నో No మిక్సింగ్. mixing. ఆల్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా రావచ్చు. హ్యాపీగా రావచ్చు. చాలా మంది వెజిటేరియన్స్ తో మేము మాట్లాడుతూ ఉంటామండి, వాళ్ళు బయట ఎక్కడ భోంచేరు, అస్సలు ఎంత కాదైనా వద్దండి అంటూ ఉంటారు. అరే పర్వాలేదండి అన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు. సో మీ 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 హోటల్ కి వచ్చినట్లయితే హ్యాపీగా రావచ్చు. మా క్యాటరింగ్ క్యాటరింగ్ రైట్, మీ క్యాటరింగ్ కి. క్యాటరింగ్ అని అంటే జనరల్ గా ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒక గృహప్రవేశం చేసుకుంటారండి. ఒక గృహప్రవేశం చేయించుకున్నప్పుడు మాక్సిమం 99% వెజిటేరియన్ మాత్రమే పెడతారండి. ఈ వెజిటేరియన్ లో సో మనము ఈ వెజ్ నాన్ వెజ్ అన్ని మిక్స్ అయ్యి అక్కడ తీసుకొచ్చి పెట్టారని అనుకోండి, వాళ్ళకి ప్రతిఫలం కూడా రాదండి. ప్యూర్ వెజ్ దాంట్లోనే సనాతన సాంప్రదాయ ప్రకారంగా కుకింగ్ చేసిన ఫుడ్ పెడితే మాత్రమే ఉపయోగం. ఇంకొకటి ఏంటంటే ఈ కంచు పాత్రలో వండితే ఏంటి అని అంటే సాధారణంగా సిల్వర్ లో కుక్ చేస్తే ఏమైపోతుంది అని అంటే మనకు 20% మాత్రమే పోషకాలు ఉంటాయి. సో దాంట్లో ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక లీఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, పాలకూర ఉంది, పాలకూరలో మనకు వచ్చేది మనకు 98% పోషకాలు ఉంటాయి. సో ఈ సిల్వర్ లో కుక్ చేస్తే దాంట్లో వచ్చేది 20% మాత్రమే, మిగతా అంతే బర్న్ అయిపోతుంది. సో ఈ కంచులో చేయడం వల్ల ఏంటి అని అంటే 98% మన పోషకాలు అలానే వచ్చేస్తాయి. సో ఇంకొకటి ఏంటి అని అంటే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మా దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బోన్ చేసినా కానీ సరే హెవీగా ఉండదు. సో ఏదో ఫుల్గా ఫుడ్ తినేసాము, సో మసాలాలు అలా తిన్నామన్నట్టు ఉండదు. హోమ్లీగా మన ఇంట్లో సాధారణంగా ఎలా తింటామో అంతకన్నా ఇంకా బాగుంటది. మానస్ గారు, ఇప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళున్న టైంలో మన ప్రతి ఇంట్లోనూ కొన్ని సామాన్లు ఉంటాయి, ఇత్తడి సామాన్లు ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి. సో మీరేం చెప్తారు అంటే ఆ ట్రెడిషన్ ని ఈ టైంలో తీసుకొచ్చారు మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? పూర్వం మనం ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే పాతకాలం పద్ధతిలో వండుకోవాలి, హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయారు జనాలు. ఎక్కడ తిన్నామో ఎక్కడ ఏంటనే కదా దాని నుంచి మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఎలా అని ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఇది దొరుకుతుందండి. ఎలా అంటే కమర్షియల్ వైజ్ దొరకదు. ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు వండుకోవడానికి హౌస్ హోల్డ్ పర్పస్ గా చిన్నగా అవైలబుల్, అప్పుడే అర్థమైపోతుంది దాని కాస్ట్ ఏంటి ఏంటనేది. బట్ కమర్షియల్ గా మాత్రం ఆ యుటెన్సిల్స్ అనేది ఎక్కడ ప్రిపేర్ చేయరు. దీనికోసం మేము ఆల్మోస్ట్ 2.5 months టైం స్పెండ్ చేసి ఒక ప్లేస్ లో అక్కడికి వెళ్ళి మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని అంత ఖరీదైన పాత్రని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి అది సక్సెస్ అయిన తర్వాతనే మేము మార్కెట్ లోకి తీసుకొని వచ్చి మేము మా క్యాటరింగ్ దాంట్లో ఇది సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని ప్రూవ్ చేయడానికే మేము ఇది మా క్యాటరింగ్ లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మేము చాలా సక్సెస్ అయ్యాము. సో సూపర్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మట్టి పాత్రలు, ఐరన్ పాత్రలు చాలా డిమాండ్ పెరిగిపోయింది. చిన్న ఉన్నవే మనకి 1000-2000 పడుతున్నాయి, అంత కాస్ట్లీ అయిపోయింది. బట్ మీరు కంచు పాత్రల్ని అంటే మీ ఎఫర్ట్ పెట్టారు, టైం పెట్టారు, ఓకే రైట్, అన్ని రకాలుగా అంత కష్టపడి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి మరి తీసుకొచ్చారు అంటున్నారు. అసలు ఎట్లా అండి, ఏం చెప్తారు రమేష్ గారు? యాక్చువల్ గా ఇప్పుడు మీరు మట్టి పాత్ర అన్నారు కదండి, యాక్చువల్ గా మట్టి పాత్రలు ఇంకా శ్రేష్టం, ఇంకా మంచిది. బట్ మంచి మట్టి ఎక్కడ దొరకట్లేదు. మంచి మట్టి ఎవరు చేస్తారో తెలియదు, ఎక్కడ చేస్తారో తెలియదు. సో దాన్ని బేస్ చేసుకునే నేను దాదాపు ఒక 2.5 years దీని గురించి రీసెర్చ్ చేసి కంచు పాత్రలో ఖచ్చితంగా వండి మా కస్టమర్లకు ఇవ్వాలనేదే నా ఇంటెన్షన్. మీరు కంచుని సెలెక్ట్ చేసేసుకున్నాం. కంచులో ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి ఏంటంటే హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం టేస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా ఎందుకు వచ్చింది మీకు, ఎలా వచ్చింది? సో బేసిక్ ఏంటి అని అంటానంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ చేసాము. ఎండ్ ఆఫ్ టైం ఏంటి అని అంటే కొన్ని దగ్గర లావిష్ గా ఒక 100-120 ఐటమ్స్ మనం పెట్టినా కానీ సరే సో పెట్టారులే అనేటట్టుగానే ఉంటుంది. సో ఈ కొంతమంది ఏంటంటే ఇంకా లావిష్కి ఏం చేయగలుగుతారు అన్నప్పుడు సో నేను అప్పుడు దాన్ని రీసెర్చ్ చేశా. ఇంకా లావిష్గా మనం ఏం చేయొచ్చు అని అన్నప్పుడు సో కుకింగ్ స్టైల్నే చేంజ్ చేయొచ్చు కదా, లావిష్గా ఎందుకు చేయొద్దు? ఓల్డ్ అని అంటే కాస్ట్లీ అవుతుంది, ఆ కాస్ట్ ని రీజనబుల్ ప్రైస్ గా ఎందుకు ఇవ్వలేము? అలా రీసెర్చ్ చేసి పెట్టిన ఒక ఫంక్షన్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 120 పెట్టిన కన్నా నా ఇంటెన్షన్ లో మనం 50 ఐటమ్స్ పెట్టినా 50 ఐటమ్స్ సూపర్ గా ఉండాలి.
ఓకే. అండ్ టేస్ట్ కూడా చాలా చేంజ్ అవుతుంది కదా చాలా మానస గారు? చాలా నార్మల్ పాత్రలో ఉండేదానికి దానికి కంచు దీనికి పాత్రలో ఉండేదానికి చాలా వేరియేషన్ ఉంటుందండి టేస్ట్ పరంగా. అండ్ వన్ మోర్ థింగ్, డైజెషన్ పరంగా కూడా. ఆ రోజు ఆ ఫుడ్ తిన్నామంటే మనకు కంపల్సరీ డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదు. హెవీగా ఫుడ్ తిన్నాం, ఇప్పుడు మనం బయట ఏదైనా రెస్టారెంట్ కానీ ఎక్కడైనా తిన్నప్పుడు చాలా హెవీగా తిన్నాము అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. కానీ ఈ దాంట్లో మాత్రం మనకు ఆ థాటే ఉండదండి. అట్ ద సేమ్ టైం చాలా డైజెషన్, హెల్త్ బెనిఫిట్స్, అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే పోషకాలు అండ్ ఇంటాక్ట్ గా ఉంటాయి ఆల్ ద థింగ్స్. యా, యాక్చువల్గా మనం ఏంటంటే పెరుగు కూడా సాధారణంగా పెరుగు ఇప్పుడు అన్ని బకెట్లు వచ్చేస్తున్నాయి. సో ఈ బకెట్లు కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే చక్కగా నీట్గా పాలతో తోడు వేసిన పెరుగుని కుండలోనే ఇస్తున్నాం అనమాట. అది కూడా ఒక్కసారి తోడేసిన కుండని మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయం మేము. సాధారణంగా వాడతారేమో కదా? లేదండి, అలా వాడినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ టేస్ట్ రాదండి దాంట్లో. అలా అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. చిన్న చిన్న టెక్నిక్స్ వల్ల మనం ఆ టేస్ట్ మిస్ అయిపోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, అరిటాకు అని చెప్పారు కదండి, అరిటాకు బేసిక్ గా యూస్ చేస్తుంటారు అందరి ఇండ్లలో. మధ్యలో కాడ అనేది ఒకటి ఉంటుంది. సో ఫుడ్ ప్లేట్ లో పెట్టుకున్నప్పుడు, అరిటాకు వేసుకున్నప్పుడు ఫుడ్ అటైనా వెళ్ళడం ఇటైనా కొంచెం తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా అరిటాకు కూడా ఎవరు బయట వాళ్ళు లేకుండా మేమిద్దరము చూస్ చేసుకుంది ఏంటంటే, అరిటాకు పెద్ద అరిటాకులు అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అది మాకు తెలుసు. సో అరిటాకు కూడా ప్లేట్ లో వేసినప్పుడు మధ్యలో కాడ అనేది రాదండి. యూ కెన్ సీ ఇన్ అవర్ వీడియో కూడా. రైట్, నేను చూసానండి. Yeah, yeah, డౌట్ వచ్చింది బట్ మర్చిపోయింది. అదే దానికోసం ఒక మిషన్ సపరేట్ గా పెట్టి 2 మ్యాన్ పవర్స్ సపరేట్ గా పెట్టేసేసి అలా ఇస్తున్నాం అనమాట. అంటే కంఫర్టబుల్ గా తినాలి, తినే వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా తినాలి. చారన్నం పెరిగన్నం తినేసరికి అటన్నా పోతుంది ఇటన్నా Exactly. పోతుంది. సో దానికోసం మేము ఆ మధ్యలో కార్డ్ అనేది కూడా ఉండదు. చాలా ఆ ప్లేట్ చూడంగానే ఆహా అని అనిపించేలాగా ఉంటుంది. ఫుడ్ కూడా అంత బాగుంటుంది. సేమ్ టైం ఆల్రెడీ మీరు అన్నట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఐరన్ దాంట్లో వండుకుంటే ఒక టేస్ట్, మట్టి పాత్రలో వండుకుంటే ఒక టేస్ట్ అంటున్నారు. కాబట్టి కంచు పాత్రలో వండుకుంటే ఇంకెంత టేస్ట్ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అంటే ఒకటేనండి, ఎండ్ ఆఫ్ టైం ఏంటంటే ఒకరింటికి భోజనానికి వెళ్ళారు వాళ్ళు అని అంటే లైఫ్ మళ్ళీ రావాలి. అది ఒకసారి భోజనానికి వెళ్ళామంటే మళ్ళీ రావాలి. మా కస్టమర్ ఏంటంటే మమ్మల్ని నమ్ముకొని సో బెస్ట్ వింటేజ్ క్యాటర్స్ లో మనం ఆర్డర్ చేశాము అని అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి మెమొరబుల్ ఉండిపోవాలి. వాళ్ళు ఇంకోటి ఎనీ టైం సాధారణంగా కొన్ని కిచెన్స్ ఇలా ఉంటాయి. మా కిచెన్ కి ఎనీ టైం ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది అనుకోండి ఎనీ టైం రావచ్చు, విజిట్ చేయొచ్చు, చూసుకోవచ్చు. లైవ్ కిచెన్ మేము ఏం యూజ్ చేస్తున్నామో కూడా చూసుకోవచ్చు. అంటే జనరల్ గా కాల్ చేసి అలా కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చారని అంటే ఎనీ టైం రండి, యూ కెన్ సీ దట్, చెక్ చేసుకోండి. మీకు అంతా నచ్చితేనే, మీకు అంతా ఓకే అయితేనే మీరు ఇవ్వండి, అంత గ్యారెంటెడ్ గా. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ని ఇన్నోసెస్ మసాలా అండి. ఎక్కడ మీ మసాలా ఏ మసాలా ఎక్కడ పర్చేస్ చేయం, మొత్తం మసాలాస్ అన్ని కూడా మావే ఉంటాయి. ప్రతి ఒక్కటి మా రెసిపీసే. సేల్స్ పెట్టారా? అది నో అండి, నో సేల్స్ అండి, ఓన్లీ ఫర్ సీక్రెట్. ఎగ్జాక్ట్లీ మా సీక్రెట్ రెసిపీ అది బెస్ట్ వింటేజ్ క్యాటర్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఓకే, సో అరిటాకు సీక్రెట్, అండ్ కొన్ని టెక్నిక్స్ యూటెన్సిల్స్ కూడా సీక్రెట్ అండి. సీక్రెట్ ఎక్కడ తయారు చేస్తారు ఏంటనేది కూడా మీరు చెప్పరు. నో వే, ఏం చెప్పకపోయినా పర్లేదండి, మంచి ఫుడ్ ఇస్తాం చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ బెనిఫిట్ మాకన్నా మీరే బాగా చూసుకుంటున్నారు, ఇంకేం కావాలి? అదే. అండ్ పోషక విలువలు పోకుండా అంటే హెల్త్ బెనిఫిట్స్ ని మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు, అండ్ అట్మాస్ఫియర్ ని మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు. అండ్ మీకు సంబంధించి ఒక 2-3 వీడియోస్ కూడా నేను చూసాం. ఆ సర్వింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండింది. రైట్, అరిటాకు వేశారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనసు గారు? మీరు చెప్పండి. మీరు చెప్పినట్టుగానే ఓల్డ్ ట్రెడిషన్ అని ముందుగా చెప్పారు కదండి. ఓల్డ్ ట్రెడిషన్ అంటే మన పాతకాలంలో ఎలా తినేవాళ్ళు అంటే కంపల్సరీ పీట వేసుకొని, పీట పైన పళ్ళం వేసుకొని వడ్డిస్తేనే అలా తినేవాళ్ళు. సో ఇప్పుడు జనాలు కొంచెం మోడర్న్ టెక్నిక్స్, అట్ ద సేమ్ టైం కింద కూర్చుంటే లేవలేని పరిస్థితి. సో దానికోసం మేము ఎలా అంటే ట్రెడిషనల్ వేలో బంతి భోజనం, కూర్చొని హ్యాపీగా ముందు ఒక పీట వేసి దానిపైన పళ్ళం పెట్టి వడ్డించే వాళ్ళు కూడా చాలా ట్రెడిషనల్ గా, చూడ్డానికే కన్నుల విందులాగా వాళ్ళు వడ్డించే పాత్రలు కూడా కంచు అన్నమాట. సో అలా వడ్డిస్తున్నామండి, చాలా ట్రెడిషనల్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అండ్ రమేష్ గారు, మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయండి, ఎక్స్పెరిమెంట్స్ చేయండి, సో ఇంతవరకు రావడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. చాలా సపోర్ట్ ఉండాలి. అది మీకు బ్యాక్ బోన్ నుంచా, ఫ్రంట్ నుంచా, ఎట్లయినా కానివ్వండి. ఆ సపోర్ట్ ఎవరు మీకు? ఆ సిస్టమ్ ఏంటి? ఏం చెప్తారు? సపోర్ట్ అంటే అఫ్ కోర్స్ మా వైఫ్, మా మదరు, మా బ్రదరు, అట్ ద సేమ్ టైం నా కొద్దిగా ఫ్యామిలీ అండి, టోటల్ ఫ్యామిలీ. అండ్ అదర్ కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ వల్లనే నేను ఇదంతా చేయగలుగుతున్నా. అంటే రీసెర్చ్ అంటే
ఎవ్రీ మినిట్ కొత్త కొత్త థాట్స్ వస్తుంటాయండి నాకు. Okay. అంటే అంటే ఇంకా బిజినెస్ బాగా లో ముందుకు వెళ్ళే కొలిది రకరకాల ఆలోచనలు. యా అండ్ మానస్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సపోర్ట్ గురించి అంటే మేమిద్దరం కలిసి ప్యాషన్ అండి. వన్ మోర్ థింగ్, ఇష్టంతో పాటు మాకు ప్యాషన్ కూడా ఉండింది. సంథింగ్ డిఫరెంట్ గా చేయాలి, అందరితో కాకుండా మనం డిఫరెంట్ గా ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి అండ్ అందరికి ఒక బెస్ట్ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే మేము ముందుకు వచ్చి ఈ బెస్ట్ వింటేజ్ క్యాటర్స్ ని తీసుకొని వచ్చామండి. సాధారణంగా పెళ్లి లేకపోతే అకేషన్ ఎంత గ్రాండ్ గా చేసినా లాస్ట్ లో మాట్లాడుకునేది భోజనం గురించి. రైట్. ఇంకొకటి ఏంటి అని అంటేనండి, సాధారణంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నవీన్ సిచ్యువేషన్, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళ బిజీ లైఫ్ మొత్తం వదిలిపెట్టుకొని మన దగ్గరకు వస్తున్నారండి. ఇప్పుడు ఏ గెస్ట్ కానీ ఎవరైనా పిలిస్తే ఇప్పుడు వాళ్ళ బిజీ లైఫ్ మొత్తం వదిలిపెట్టేసుకొని వాళ్ళ ప్లాన్ షెడ్యూల్ అంతా కంప్లీట్ ఆఫ్ చేసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా చాలా, అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడు అంటే మనం ఎంత బాగా పెట్టాలో అంత బాగా పెట్టాలి వాళ్ళకు. సో అలా అందించలేకపోతున్నారు అనే ఉద్దేశంతో మేము దగ్గరుండి కేర్ తీసుకొని మాకిచ్చే కస్టమర్స్ కి వాళ్ళ త్రూ నుంచి మేము బాగా ఇవ్వగలుగుతున్నాం. ఆల్ కస్టమర్స్ తరపు నుంచి నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత ప్యాషనెట్ గా ఉన్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, దేని గురించి ఆలోచించకుండా గుడ్ ఫుడ్ ఇవ్వాలి, దాంతో పాటు హెల్తీగా కూడా మీరు ఇస్తున్నారు. రైట్. అండ్ రమేష్ గారు, మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి అదే ఇది హైదరాబాద్ లో ఉంది కదా, మా వరకు వస్తారని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీరు ఓన్లీ హైదరాబాద్ లో నియరెస్ట్ ప్లేసెస్ లోనే మీరు మీ క్యాటరింగ్స్ ఉందా, మీ సేవలు ఎక్కడెక్కడ ఉన్నాయి? లేదండి, అంటే హైదరాబాద్ ప్రెసెంట్ అయితే నాకు హ్యావ్ నో బ్రాంచెస్ అండి. ఎక్కడ బ్రాంచెస్ లేవు, ఏమీ లేవండి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కూకట్పల్లి హైదరాబాద్ అండి. అవుట్ ఆఫ్ కావాలి అని అనుకుంటే వాళ్ళ బడ్జెట్ ఇవ్వగలిగితే లిటిల్ బిట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళి చేస్తాం కాబట్టి. మీ సామాన్లన్నీ కూడా అవునండి, లాజిస్టిక్, ట్రాన్స్పోర్ట్, ఈ మ్యాన్ పవర్ తర్వాత ఇదంతా ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ చేయగలుగుతామండి. లోకల్ గా కంపేర్ చేసుకుంటే మనకు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది బేర్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎనీవేర్ ఆంధ్ర స్టేట్స్ ఎక్కడైనా హ్యాపీగా చేస్తారు. అండ్ లేకుండా చేస్తారు. మీ మెనూ చెప్తారా? పైకి అసలు ఏమేమి యాక్చువల్ గా అన్ని అంటే ఈ కొత్త ఐటమ్స్ కాకుండా పాత ఐటమ్స్, ట్రెడిషనల్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకొచ్చామండి. మోడర్న్ గా ప్లస్ ఓల్డ్ అండ్ న్యూ రెండు కలిపి మేము చేస్తున్నాం అన్నమాట. జామకాయ హల్వా అని, ద్రాక్ష చట్నీ అని చెప్పేసి, తర్వాత లక్ష్మీ రసం అని చెప్పి. లక్ష్మీ రసం విన్నాను నేను. యా, పేరు కొద్ది ఏదో ఉంటుంది దాని పేరు. అంటే చాలా ఉన్నాయండి. లక్ష్మీ చారు, అన్ని ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మేడం. సో వీటన్నిటిని ఏంటనంటే డిఫరెంట్ గా ఓల్డ్ ట్రెడిషన్ ని మళ్ళీ తీసుకురావాలి. ఆ ఓల్డ్ ట్రెడిషనల్ అన్ని కూడా కొంతమంది మళ్ళీ స్వాములు అరిసెలు అని చెప్పేసి, కొర్రలు అని చెప్పేసి ఇది పెడితే కూడా డైజెషన్ అవ్వదండి. నవీన్ సిచ్యువేషన్ లో చాలా మంది ఓల్డ్ ట్రెడిషనల్ ఐటమ్స్ అని అంటే ఆర్గానిక్ ఫార్మ్, కానీ ఈ ఉన్న వెజిటేబుల్స్ ని ఆర్గానిక్ ఫామ్ లో పండించిన కూరగాయలతోటి మేము ఈ కంచు పాత్రలో చేసి పెడుతున్నాం. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ఇప్పుడు సూపర్ బజార్ లో తీసుకొచ్చి మీరు వండుతున్నారా లేకపోతే మీకు సపరేట్ వెండర్ ఆర్గానిక్ ఫామ్ నుంచే వస్తుంది. అంటే పులిహోర, మీరు అన్నట్టు ఆవ పులిహోర, మిరియాల అన్నము, ఇవన్నీ విన్నా ఒకవేళ వినిండొచ్చు ఆ పేరు లక్ష్మీ చారు గాని, ఆ చేసే ప్రాసెస్ గానీ, ఆ చేసే వండే పద్ధతి గానీ అప్పుడున్న పేషెన్స్ ఇప్పట్లో జనాల్లో లేదండి. సో అది మేము బయటికి తీసుకొని రావాలి అండ్ చేయాలి అనేది రోట్లో నూరిన పచ్చడి. రోటి పచ్చడి మిక్సీలో వేస్తాము లేదండి, రోట్లోనే నూరాలి. ఓకే, రోటి పచ్చడి రోట్లోనే చేయాలి. ఈవెంట్ లో వాళ్ళు అసలు ఇంకా ఫుడ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ వాళ్ళు చూసేసుకుంటారు అనేది అనిపించాలి. అది మా మెయిన్ ఇంటెన్షన్. సూపర్ అండి. అట్లా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.